అందరికీ నమస్కారం. జాదూ ఈ పిటారాలో భాగంగా మనకు ఇవ్వబడినవి తెలుగు లెటర్ సౌండ్ డామినో కార్డ్స్. ఈ సౌండ్ డామినో కార్డ్స్ సెట్లో 28 కార్డులు ఉంటాయి. ప్రతి కార్డులో 2 పదాలు వేరువేరు అక్షరంతో మొదలయ్యేవి, వేరువేరు విధాలుగా పలికే పదాలు ఉంటాయి. ముందుగా విద్యార్థులందరినీ మనం కొన్ని గ్రూపులుగా విభజించాలి. ఈ గ్రూపులు మనం 2 గ్రూపులు తీసుకోవచ్చు, లేదా 4 లేదా 14 గ్రూపులకు కూడా విద్యార్థుల్ని విభజించవచ్చు. ఇలా విభజించిన విద్యార్థులను ముందుగా మనం కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ కృత్యాన్ని విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి లేదా టేబుల్ చుట్టూ నుంచోపెట్టి కూడా ఈ కృత్యాన్ని నిర్వహించవచ్చు. కార్డులను తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ టేబుల్ చుట్టూ నుంచోమని చెప్పాలి. ముందుగా ఏదైనా ఒక విద్యార్థిని ఒక కార్డును టేబుల్పై ఉంచమని చెప్పాలి. ఈ టేబుల్పై ఉంచిన కార్డులో మీరు ఇక్కడ గమనించినట్లయితే 2 పదాలు ఉంటాయి. ఈ 2 పదాల్లో ఆ విద్యార్థికి పలకమని చెప్పాలి. లేదా విద్యార్థి పలకటంలో ఇబ్బందిగా ఉంటే ఉపాధ్యాయుడే ఆ పదాలను పలికి చూపించాలి. ఈ పలుకుతున్న పదాలను విద్యార్థులు గమనిస్తూ ఉంటారు. ఈ గమనించడంతో పాటుగా ఈ పదాలు మొదట ఏ అక్షరంతో మొదలవుతున్నాయి, చివర ఏ అక్షరం ఉంటుంది, ఆ విషయాన్ని కూడా విద్యార్థులు గమనిస్తారు. అలా గమనించిన తర్వాత ఉపాధ్యాయుడు వారికి ఇన్స్ట్రక్షన్ ఈ విధంగా ఇవ్వవచ్చు. అంటే మొదటి పదం ఏ అక్షరంతో మొదలవుతుందో అదే అక్షరంతో మొదలయ్యే పదాలకు సంబంధించిన కార్డులు ఏవైనా మీ దగ్గర ఉంటే వాటిని ఈ మొదటి పదం పక్కన ఉంచమని చెప్పాలి. లేదా ఉపాధ్యాయుడు ఈ విధంగా కూడా అడగవచ్చు. మొదటి అక్షరం లేదా చివరి అక్షరంతో మొదలయ్యే పదాలకు సంబంధించిన కార్డులు తన దగ్గర ఉన్నట్లయితే వాటిని కూడా ఉంచమని ఉపాధ్యాయుడు విద్యార్థికి సూచించవచ్చు. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటిగా ప్రతి విద్యార్థిని ఈ విధంగా వారు దగ్గర ఉన్నటువంటి కార్డులను ఒకదాని పక్కన వరుసలో అమర్చమని చెప్పాలి. ఈ కృత్యం ద్వారా విద్యార్థికి అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఒక పదం ఏ అక్షరంతో మొదలవుతుంది, ఆ మొదలయ్యే అక్షరాన్ని ఏ విధంగా పలకాలి, మొదలైన విషయాలన్నీ విద్యార్థికి బాగా అర్థమవుతాయి. దానితో పాటుగా ఒక పదం చివరే ఏ అక్షరం ఉంది, ఆ అక్షరంతో ఎన్ని పదాలు ఉన్నాయి అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు వారిలో రీజనింగ్ స్కిల్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. దీనితో పాటుగా ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, అంటే విద్యార్థి కార్డును కరెక్ట్గా ఆ పదం పక్కనే ఉంచాలి కాబట్టి అది కూడా, అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా చక్కగా పెరుగుతుంది. దీంతో పాటుగా విద్యార్థిలో ఉన్న క్రియేటివిటీ అనేది వ్యక్తమవుతుంది.